సినిమాలకి మామూలుగా కొరియోగ్రఫీ మీరు చేస్తున్నప్పుడు హీరో బాడీ లాంగ్వేజ్ని బట్టి చేస్తారు. కానీ ఇలాంటి స్టెప్స్ ఇవ్వు వాళ్ళకి, ఇలాంటివే చెయ్యి హ్మ్. అని డైరెక్టర్ నుంచి కూడా మీకు ఒత్తిడి వస్తుందా? తప్పకుండా అండి. ఒత్తిడి కాదండి. కాకపోతే వాళ్ళు ఒక క్యారెక్టరైజేషన్ అనుకుంటారు. ప్లస్ వాళ్ళు కూడా ఆ హీరో పర్టిక్యులర్ బాడీ లాంగ్వేజ్ తెలుసు. వాళ్ళ మీద హార్డ్‌గా లేనివి ఏవున్నా గానీ వాళ్ళు గైడ్ చేసుకొని ఇద్దరి కోఆర్డినేషన్‌లో జరుగుతుందండి. ఎందుకు అడుగుతున్నానంటే మొన్న శేఖర్ మాస్టర్ మీద కొంచెం విమర్శలొచ్చాయి. ఆయన దబిడి దబిడి దిబిడి దిబిడి డా టన్ ట ట ట ట ట ట ఆ పాటకి ఎందుకు అలాంటి స్టెప్పులు పెట్టారు? బాలకృష్ణ గారేం చిన్న హీరో కాదు పోనీ. ఏదో చిన్న హీరో ప్రూవ్ చేసుకోవాలి, తప్పదు చేయడానికి అనడానికి. అంత మాస్ స్టెప్స్ పెట్టాలనే ఆలోచన ఎవరికొచ్చుంటుందా అని ఆలోచిస్తున్నా. అంటే మళ్ళీ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్టెప్స్. కానీ ఎక్కువగా మహిళలు, కొంచెం ఫ్యామిలీ ఆడియన్సెస్ లేకపోతే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది అది. సో కానీ ఏంటంటే మీకేమనిపించింది? నాకేంటంటే అండి ఇక్కడ కొరియోగ్రాఫర్ తప్పు, డైరెక్టర్ తప్పు అనేది పక్కన పెడితే ఒక డైరెక్టర్‌కి గానీ, కొరియోగ్రాఫర్‌కి గానీ, హీరో గారికి గానీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలనే ప్రాసెస్‌లో తప్పు జరిగింటది తప్ప వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఎంటర్‌టైన్ చేయాలనుకున్నారు గానీ వాళ్ళు ఏదో మనల్ని ట్రోల్ చేయాలని అయితే చేసి ఉండరని అనుకుంటా. కొన్ని సార్లు మిస్‌ఫైర్ అయితుంది అంతే. అది మిస్‌ఫైర్ అయిందని అని చాలా మంది అనుకున్నారు. నిజానికి ఫ్రాంక్‌గా చెప్తున్నాను. అవును. అలా అని శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్, చాలా మంచి మంచి పాటలు హిట్స్ ఇదివరకు ఇచ్చారు. చేశారు. బట్ ఇది ఎందుకు ఇలా చేశారని ముందు కొరియోగ్రాఫర్‌నే అన్నారు ఇక్కడ. అవును. ఎలా అయితే అవునండి. అది. కానీ మీరు ఎలాగో మీరు బాలయ్య గారితో ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తారు కాబట్టి చేయబోతున్నారు.